పాస్పోర్టులు పోగొట్టుకొని హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఒక తెలుగు కుటుంబానికి తక్షణమే సహాయం అందించాలని ఏపీ విద్యా మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ను కోరారట. హైదరాబాద్ నుంచి చికాగో వెళ్తున్న ఈ కుటుంబం మార్గ మధ్యంలో తమ పాస్పోర్టులు ఉన్న బ్యాగును పోగొట్టుకొని తీవ్ర ఇబ్బందులు పడుతుందట. అసలు విషయం జరిగింది ఏంటంటే, రాజేశ్వరి బొల్లా అనే మహిళ తన కుటుంబంతో కలిసి ఈ నెల 2న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కథే పసిఫిక్ విమానంలో చికాగోకు బయలుదేరారు. హాంకాంగ్ మీదుగా వారి ప్రయాణం సాగుతూ ఉండగా విమానంలో తమ పాస్పోర్టులు ఉన్న బ్యాగును పోగొట్టుకున్నారు. దీంతో గత 52 గంటలుగా వారు హాంకాంగ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. తమతో పాటు 5-3 ఏళ్ల వయసున్న 2 చిన్న పిల్లలు ఉన్నారని, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు సహాయం కోసం మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా ఆమె ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మేము అత్యవసర పరిస్థితిలో ఉన్నాం, మాకు కొత్త పాస్పోర్ట్లు జారీ చేసేలా సరైన అధికారులతో మాట్లాడడానికి దయచేసి సహాయం చేయండి లేదా మార్గనిర్దేశం చేయండి అని ఆమె పోస్ట్లో అభ్యర్థించడం జరిగింది. సో రాజేశ్వరి విజ్ఞప్తిపై మంత్రి లోకేష్ తక్షణమే స్పందించడం జరిగింది. వారి దుస్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో దయచేసి జోక్యం చేసుకుని ఆ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని కోరుతున్నాను అని లోకేష్ ఎక్స్లో జైశంకర్ను అభ్యర్థించడం జరిగింది. తమ బ్యాగులో 2 భారతీయ పాస్పోర్టులతో పాటు 2 అమెరికా పాస్పోర్ట్లు ఉన్నాయని రాజేశ్వరి తెలిపారు. జూలై 2న తెల్లవారుజామున 2:43 హైదరాబాద్ నుంచి బయలుదేరిన CX-672 విమానంలో ప్రయాణించిన వారు ఎవరైనా ఉంటే తమ బ్యాగ్ గురించి ఏ చిన్న సమాచారం తెలిసినా అందించాలని ఆమె తోటి ప్రయాణికులను కోరారు. మంత్రి లోకేష్ చొరవతో తమకు త్వరలోనే సహాయం అందుతుందని ఆ కుటుంబం ఆశిస్తోంది. సో సహాయం అందాలని మనం కూడా కోరుకుందాం. సో ఈ సందర్భంగా లోకేష్ గారికి